హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు క్షణం టీవీ. నా పేరు ముని. రాయలసీమలో రైతులు వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు. సగం మంది రైతులు పంటలు వేసి వర్షాల కోసం ఎదురు చూస్తుంటే మరికొందరు రైతులు వర్షాలు వస్తే విత్తనాలు వేయాలని ఎదురు చూస్తున్నారు. అయితే ఉదాహరణకు మన ఆదోని నియోజకవర్గం చూసుకున్నట్లయితే ఆదోని నియోజకవర్గంలో దాదాపు 1,07,000 పైచీల ఎకరాలు ఉంటే అందులో దాదాపు 76,000 ఎకరాలు నాన్ ఇరిగేషన్ ల్యాండ్ ఉంది. దాదాపు 20,000 ఎకరాలు పైచీలు ఇరిగేషన్ ల్యాండ్ ఉంది. ఇంకా ఆదోని నియోజకవర్గానికి విషయానికి వస్తే దాదాపు మేజర్గా రైతులు పంటలు వేయక వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు. అయితే రైతులకు పంటలకు నీరు అందిస్తే పంటలు ఎలా పండుతాయి అనే విషయాలను ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూసుకోవచ్చు, ఇప్పుడు మనం ఇరిగేషన్ ల్యాండ్లో ఉన్నాము. ఇక్కడ చూసుకోవచ్చు పత్తి పంట ఎంత ఇంపుగా పెరిగిందో. ఈ పత్తి పంటలో దాదాపు ఒక ఎకరానికి ఎంత పంట పండుతుంది అని ఒకసారి రైతులను అడిగే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇక్కడ పత్తి పంట రైతుకు నీళ్లు అందించడం వల్ల ఎంత ఇంపుగా పెరిగింది. దాదాపు ఇంత హైట్ ఉంది పత్తి వచ్చేసి. అదే ఒక ఎకరాకు ఎన్ని క్వింటాలు పత్తి దిగుబడి వస్తుంది అని రైతును అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మన దగ్గర రైతు ఉన్నారు, రైతుతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నా చెప్పండి, ఎన్ని ఎకరాలు ఉంది అన్న పొలం మీకు? 2 ఎకరాలు. 2 ఎకరాల పొలం. 1.5 ఎకరాలు వేసారు. 1.5 ఎకరా పత్తి పెట్టినామండి. ఇంకా హాఫ్ ఎకరా అనపకాయ పెట్టుకున్నామండి. సాయకూర. 1.5 ఎకరా పత్తి వేశారు. ఒక ఎకరానికి ఎన్ని క్వింటాలు దిగుబడి వస్తుంది మీకు? 15 క్వింటాల దాకా వస్తుంది సార్. ఒక ఎకరాకు 15. వర్షాలు బాగుండి మా నీళ్ళు ఉన్నాయి. ఆ నీళ్లు బట్టి అప్పుడు కట్టుకున్న వర్షాలు లేకుండా కడితే దిగుబడి 15 క్వింటాల వరకు వస్తుంది. ఒక ఎకరాకు 15 క్వింటాలు వస్తుంది. ఓకే, మీరు మామూలుగా వర్షాలు లేవు కదా, ఒక 8-9 క్వింటాలు వస్తుంది. ఓకే, ఇప్పుడు ఒక ఎకరాకు మీకు ఎంత పెట్టుబడి వస్తుంది అందాజుగా? 30,000 దాకా వస్తుంది. 30,000 దాకా పెట్టుబడి వస్తుంది. అంటే 30,000 పెట్టుబడి వస్తే ఒక ఎకరాకు 8 నుంచి 15 క్వింటాలు దిగుబడి వస్తుంది. ఓకే రైట్, అంతే. ఇప్పుడే మనం రైతుతో మాట్లాడాము. రైతు ఒక నీరు ఉండడం వల్ల ఇరిగేషన్ ల్యాండ్లో దాదాపు 8 నుండి 15 క్వింటాలు అత్యధికంగా దిగుబడి వస్తుందని, పత్తి పంటలో వస్తుందని చెప్పేసి రైతు మాటల్లో విన్నాం మనం. అయితే ఇరిగేషన్ ల్యాండ్లో ఇంత పెద్ద మొత్తం అంటే 10 నుండి 15 క్వింటాలు అంటే ఒక ఎకరాకు దాదాపు 7 నుండి 10,000 లోపు మధ్యస్థ ధరకు వెళ్ళిన రైతుకు ఏం లేదన్నా తక్కువలో తక్కువ ఒక ₹1,00,000, ఒక ఎకరానికి ₹1,00,000, 70,000 నుండి ₹1,00,000 పంట పండే అవకాశం ఉంది ఒక ఎకరాకు. అయితే నాన్ ఇరిగేషన్ ల్యాండ్ ద్వారా ఎన్ని ఎకరాలు పంట పండుతుంది, రైతు ఏ విధంగా సాటిస్ఫాక్షన్లో ఉన్నాడు అనే విషయాలను నాన్ ఇరిగేషన్ ల్యాండ్లో వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం రండి. ఇప్పుడు మనం నాన్ ఇరిగేషన్ ల్యాండ్లో ఉన్నాము. ఇక్కడ రైతులు వచ్చేసి చూసుకోవచ్చు, వేరుశనగ పంటను వేశారు. పంట మొత్తం ఎండిపోయిన పరిస్థితి. నాన్ ఇరిగేషన్ ల్యాండ్ ఉన్నందువల్ల నీళ్లు లేక అటు వర్షాలు పడక పంట ఎండిపోయే పరిస్థితి. ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఈ బుడ్డల పంట వచ్చేసి దాదాపు 120 రోజుల పంట. అంటే ఈ విత్తు నాటిన రోజు నుంచి 120 రోజుల అనంతరం ఈ వేరుశనగ పంట అనేది దిగుబడి వస్తుంది. ఆ రోజు మనం పీకొచ్చు. ఇప్పటికీ వేరుశనగ పంట వేసి దాదాపు 90 రోజులు అయింది. 90 రోజులకు ఇప్పుడు ఇక్కడ బుడ్డలు చూసుకోవచ్చు, చిన్నపాటి బుడ్డలు ఉన్నాయి. ఇవి ఇక్కడే తుంచిపోయినాయి. ఎలాంటి పంట లేకుండా కనీసం పెట్టిన పెట్టుబడి కూడా రైతుకు రాకుండా వెండిపోయిన పరిస్థితి. అంటే ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు, రాయలసీమలో పర్టికులర్ ఇప్పుడు మన ఆదోని నియోజకవర్గం ఉదాహరణ తీసుకున్నట్లయితే 1,00,000 ఎకరాల్లో దాదాపు 76,000 ఎకరాల పైచీలు నాన్ ఇరిగేషన్ ల్యాండ్ ఉందంటే ఆ నాన్ ఇరిగేషన్ ల్యాండ్కు ఇరిగేషన్ కింద నీళ్లు కల్పిస్తే ఇక్కడ ఆదోని నియోజకవర్గంలోని వలసలను అరికట్టిన వారైతారు. ముఖ్యంగా అన్ఎంప్లాయ్మెంట్ ఉంది. ఆ ఎంప్లాయ్మెంట్ కోసం, ఉద్యోగ కల్పన కోసం పరిశ్రమలు ఏర్పాటు చేయాలంటూ రాజకీయ నాయకులు ఎన్నికల ప్రచార సందర్భంలో హామీలు ఇస్తుంటారు. అయితే ఇక్కడ ప్రధానంగా చేయాల్సింది ఏంటంటే రైతులకు నీరు అందిస్తే ఇక్కడ దాదాపు 70% ఎంప్లాయ్మెంట్ వ్యవసాయం మీదే ఆధారపడి ఉన్నారు. కార్మికులైతేనేమి, ఇతర కార్మికులైతేనేమి వారు మొత్తం వ్యవసాయంలోకి మైగ్రేట్ అయిపోవడం వల్ల ఖచ్చితంగా వ్యవసాయంలో ఎక్కువ శాతం ఎంప్లాయ్మెంట్ అనేది కల్పిస్తుంది. ముఖ్యంగా ప్రభుత్వాలు కూడా చేయాల్సింది ఏంటంటే నీరును అందించాలి. ముఖ్యంగా వ్యవసాయ భూములకు నీరు కల్పిస్తే అన్ని సమస్యలు పరిష్కారం ఒక కొలికి వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడ రైతులు కూడా భావిస్తున్నారు. ఈ వేరుశనగ వేసినటువంటి మహిళా రైతు మన దగ్గర ఉన్నారు. ఆ రైతుతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆమెతో మాట్లాడదాం రండి. అమ్మ, ఏం పేరమ్మా? నా పేరు పక్కిరమ్మ. ఏం పంట వేసారమ్మా? గుడ్లు వేసాము. ఎన్ని ఎకరాలు వేసారమ్మా? 1.5 ఎకరా వేసాము చూడు. 150 చీరలు ఇత్తనాలు ఇచ్చాము చూడు. 3 అయిపోతున్నాయి. 4 నెలలకు పడుతున్నాయి పంట చేతికి దావాలా. అయిపోయి ఇంకా 3 నెలలు వెళ్ళిపోయింది. ఇంక 20 దినాలు ఉంటే 4 నెలలకు పడుతుంది. వర్షం పోయి 2 నెలలు చూడు. మనం గత వీడియోలో చూసుకున్నాము,
పంటకు నీరందించే పత్తి పంటను చూసాము. అయితే ఇప్పుడు మనం ప్రస్తుతం వర్ష ఆధారిత పత్తి పంటను చూస్తున్నాము. ఇక్కడ పత్తి పంట చూసుకోవచ్చు, ఎలాంటి పెట్టుబడి కూడా రాన పరిస్థితిలో నేడు పత్తి పంట ఉంది. కేవలం 4 ఆకులతో ఉంది. ఇది ఎకరాకు దాదాపు ఒక 3 నుండి 5 క్వింటాలు వచ్చే పరిస్థితి. ఇప్పుడు రైతు పెట్టుబడి ఎంత వచ్చింది అనే విషయాలను ఒకసారి రైతుతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం రండి. ఇక్కడ మన దగ్గర పత్తి రైతు ఉన్నాడు, రైతుతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పెద్దయినా చెప్పండి, మీ పేరు? మల్లికార్జున రెడ్డి. మల్లికార్జున. ఏ గ్రామం పెద్దయినా మీది? బైచిగేరి గ్రామం. ఏం వేశారు పొలంలో? ఏం వేశారు? పత్తి పంట వేసారు. ఎన్ని ఎకరాలు వేసారు పెద్ద? 6 ఎకరాల 70 సెంట్లు వేసినాను. 6 ఎకరాలు. ఎలా ఉంది పత్తి పంట? ఎలా ఉంది? ఉంది అప్ప, చిన్నగా ఉంది. ఎకరాకి 7 క్వింటాలు వచ్చేది. ఈ సంవత్సరం 2-3 క్వింటాలు కానీ వస్తుందో లేదో. ఓకే, ఎకరాకి ఎంత పెట్టుబడి పెట్టినారు అందాజుగా? ఎకరాకు 30,000 పెట్టుబడి వస్తుంది. 30,000 పెట్టుబడి పెట్టి ఇప్పుడు మామూలుగా మీకు అంటే నష్టపరిహారం అయితే ఇతర అయితే ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటున్నారు మీరు? నష్టపరిహారం వాళ్ళు ఏడిస్తున్నారు. ఎకరాకే ఒక 2,000, 3,000 వేస్తే ఎక్కడి నుంచి అవుతుంది? యాదో ప్రాజెక్ట్ కడితే మాకు బాగా అవుతుంది. ప్రాజెక్ట్ కడితే వీళ్ళు మంత్రి కానీ ఎవడే కానీ బాగుంటుంది. ఆదో నియోజకవర్గ పరిధిలో ప్రాజెక్ట్ నిర్మించి సాగునీరు ఇవ్వాలంటారు. ఆదో నియోజకవర్గంలో ఇక్కడ ఎమ్నూరు రూట్కి ఓ ప్రాజెక్ట్ కట్టి మాకు నీళ్ళు అందిస్తే మాకు మేలుగా ఉంటుంది. ఇక్కడ కొండాపురంలో చెరువు ఉంది. ఆ చెరువుని పెద్దగా చేసి ఆ చెరువులోకి నీళ్ళు వదిలితే మా అంతా ఇక్కడ తాగే నీరు, వర్షానికి చేనులకు పొలాలకు నీళ్ళు అన్నీ వస్తాయి. ఓకే ఓకే. కొండాపురంలో మనం గత వీడియోలో చూసుకున్నాము, వర్ష ఆధారిత భూమి వచ్చేసి దాదాపు 10 నుండి 15 క్వింటాలు ఎకరాకు దిగుబడి వస్తుందని. ఇప్పుడు ఇక్కడ బయలు పొలం సంబంధించిన రైతు మాటల్లో మనం విన్నాం, ఎకరా కనీసం 2 క్వింటాల నుంచి 3 క్వింటాలు వచ్చే పరిస్థితి లేదు నేడని రైతు మాటల్లో విన్నాం. అంటే ఇక్కడ ప్రధానమైన సమస్య ఏంటంటే రైతులకు సాగునీరు అందించాలి. ఇక్కడ ఆదోని నియోజకవర్గంలో మనం గతంలో చెప్పుకున్నాం, దాదాపు 1,00,000 ఎకరాలు ఉంది. దాంట్లో 76,000 ఎకరాలు కేవలం వర్ష ఆధారిత భూమి ఉందని చెప్పేసి, ఈ 76,000 ఎకరాల్లో కనీసం దాదాపు తక్కువ 50,000 ఎకరాలకు సాగునీరు అందించినట్లయితే ఇక్కడ రైతులకు ఈ ప్రభుత్వం నుండి సంక్షేమ పథకాలు కాకుండా నీరు అందించినట్లయితే ఈ యొక్క రైతులను వలసను అరికట్టి ఇక్కడ వ్యవసాయం మీద ఆధారపడే వ్యవసాయ ఆధారిత కూలీలు అయితేనేమి, వ్యవసాయ ఆధారిత రైతులు అయితేనేమి బాగుపడే అవకాశం ఆదోని నియోజకవర్గ పరిధిలో ఉందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆదోని నియోజకవర్గ పరిధిలో దాదాపు 76,000 ఎకరాల పైచీలు నాన్ ఇరిగేషన్ ల్యాండ్ ఉందని చెప్పుకున్నాం కదా. అయితే ఇప్పుడు మనం చూసుకోవచ్చు, ఇక్కడ మనం బైచిగేరి గ్రామ సమీపంలో ఉన్నాము. ఈ గ్రామ సమీపంలో దాదాపు 6 ఏళ్ల నుండి, అంటే నాట్ ఓన్లీ బైచిగేరి గ్రామం, దాదాపు ఆదోని నియోజకవర్గ పరిధిలో దాదాపు 6 ఏళ్ల నుండి వర్షాలు సరిగ్గా పడక భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోయిన పరిస్థితి. ఇప్పుడు మనం చూసుకోవచ్చు, నేను నిల్చున్నది ఒక బావి. ఈ బావిని బోర్లు అడుగంటిపోయిన కారణంగా ఈ యొక్క బావిని పూర్తి చేసి ఈ మోటార్లు పీకేయడం జరిగిందని చెప్పేసి కొద్దిసేపటి క్రితం ఈ రైతు చెప్పాడు. అయితే ఇదే విషయాలను పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ రైతు ఉన్నాడు, ఈ పొలానికి సంబంధించి ఆ రైతు కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎన్ని ఎకరాల పొలం ఉందన్న మీకు? ఇది వచ్చేసి 4 ఎకరాలు ఉంది. 4 ఎకరాల పొలం అంటే ఏ పంటలు వేశారన్నా? 4 ఎకరాలు బుడ్డలేదు. 4 ఎకరాల బుడ్డలు. ఇది ఇప్పుడు మీది బోరు తోటనా లేక మామూలుగా వర్ష ఆధారిత భూమి? ఇంతకుముందు బోర్ తోట ఇది. ఓకే. ఇప్పుడు బోర్లు బాయిలు ఎండిపోయిన వల్ల బయలు భూమి తీసుకుంది. అది ఎందువల్ల ఎండిపోయింది ఈ బోర్లు, ఈ బావులు? నీళ్లు జల లేక. అంటే ఇప్పుడు ప్రధానంగా మీకు నీళ్లు జల ఇవన్నీ పెరగాలంటే ఏ చర్యలు చేపడితే నీళ్లు పెరుగుతాయని మీరు భావిస్తున్నారు? చెరువులు డ్యాములకు ఉంటే నీళ్ళు ఆగి ఆనందంగా ఉంటే మనకి భూగర్భ జలాలు పెరుగుతాయి. ఇప్పుడు మీ గ్రామ పరిధిలో ఎక్కడ అనువైన ప్రాంతం చెరువులు నిర్మించడానికి అయితేనే ఇతర నిర్మించడానికి అయితే కొండాపురం చెరువు ఉంది. కొండాపురం చెరువు అంటే కొండాపురం చెరువులో నిర్మించడానికి అనువైన స్థలం ఉందా? ఉంది ఉంది. ఓకే. ఎన్ని ఎకరాల స్థలం ఉండొచ్చు అక్కడ ఏర్పాటు చేయడానికి? 15-20 ఎకరాల పైన ఉంది. 15-20 ఎకరాలు. ఆ 15-20 ఎకరాల్లో ఒక డ్యామ్ నిర్మాణం చేపడితే ఈ పొలాలన్నిటికీ నీరు అందుతాయి. గరణ కొండ ఉంది కాబట్టి గరణ ఆగడానికి స్థలం దండిగా ఉంది. ఓకే ఓకే. ఇప్పుడు మీ గ్రామాల చుట్టుపక్కల పరిధి గ్రామాలకు ఆ చెరువు నిర్మాణం చేపడితే ఖచ్చితంగా ఈ భూగర్భ జలాలు పెరిగి నీరు పుష్కలంగా అందే అవకాశం ఉంది. బోర్లు పెరుగుతాయి, బాయిలు ఊరుతాయి, అవకాశం ఉంది. ఓకే. ఇక్కడ మరో రైతు ఉన్నాడు మన దగ్గర. ఆ రైతును మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సంవత్సరంల క్రితం నుండి ఒక జల సమస్య లేదు కాబట్టి
వేసిన పైరు ప్రతి నెల అంటే ఎండిపోతుంది. కనిష్టం అంటే 45 రోజులు దినములు అయింది కాబట్టి వర్షాధారం ఏమేమీ లేదు ఇక్కడ. కాబట్టి ఇక్కడ మాకు ఒక కొండాపురం చెరువు అనేది ఉంది కాబట్టి అక్కడ మనకు ఒక ఆనకట్ట కట్టి చెరువు కట్ట కట్టేస్తే ఒక ప్రజలకి అనుసంధానం కలుగుతుందని ఆరేకళ్ళు కానీ సంబగళ్ళు కానీ నెట్టేకళ్ళు కానీ నాగలాపురం కానీ ఎక్కడైనా కానీ నీళ్లు జల ప్రవేశం వస్తుండదు. కాబట్టి ఈ యొక్క మేము ఆధారము ఎమ్మెల్యేకి ఇంతకుముందు సాయిప్రసాద్ రెడ్డి గారికి తీసుకుపోయినాము కానీ వాళ్ళు ఏం అనుకోవడం లేదు. ఇప్పుడు పార్టీ ఎమ్మెల్యే గారికి కానీ వచ్చినాడు కానీ మేము పోలేదటికి పోయి చెప్పాలని కోరుచున్నాము. కానీ ఆయన తీసుకుంటాడో తీసుకోలేదో మనకు తెలియదు. కాబట్టి మేము ఇంతటితో సమర్థం విత్తనం ఆధారం బట్టి కొనేయడానికి 10,000 క్వింటాలు విత్తనాలు తెచ్చి వేసినా కానీ మాకు అందుబాటులోకి వస్తావో లేదో అనేది తెలియదు. కాబట్టి మేము ఒక దేవుని వరము కోరుకుంటాము కానీ మాకు దేవుడు కరుణించలేదు. కాబట్టి మేము ఏం చెప్పాలనేది కానీ మాకు తోచడము జరగబోదు. బాకీలు తెచ్చుకొని నిర్హార్ష ప్రాణం అనేది ఇది అయిపోతుంది. కాబట్టి మేము ఇంతటితో ఎంతెంత ఆధారపడి ఎంత దుక్కి చేస్తే కానీ మాకేం లాభం లేదు. ప్రతిదానికి వస్తారు పేపర్లు, ఆన్లైన్ పేపర్ అంటారు. పేపర్కి దీనికి అది జిరాక్స్ పేపర్లకే సరిపోయింది కానీ ఆ ఎత్తునే వచ్చి మాకు ఇది చేసింది ఏం లేదు. ₹1 ఆదాయం లేదు. ఎమ్మెల్యే అది జగన్ వచ్చి ఏం మాకు ఇచ్చింది లేదు, ఇతను వచ్చి ఇచ్చింది ఏం లేదు, ఇతను వచ్చింది ఏం. మళ్ళీ ఇప్పుడు ఏమో 15,000 అది పింఛన్లు అని చెప్పినారు, అమ్మఒడి అని చెప్పినాడు, పథకం అది అని ఏం. అవును సార్, మాకు చేనులకి వాన లేక బోర్లు ఎండిపోయి కనిగా ఆ చెరువుకు నీళ్ళు వస్తే ఈ ఊర్లలో మొత్తము నీళ్ళు వస్తుండవు, బాయలకు కానీ బోర్లకు కానీ. ఈ ప్రాజెక్టు కొండాపురం కాడ కొండ కాడ ఉంటే ఆ చెరువు నిండితే మన పల్లెల కల్లా నీళ్ళు సప్లై చేస్తారు. అంత బోర్లకు కానీ బాయలకు కానీ ఒక 10 మంది బతికేదానికి కానీ అన్ని వాటికి బాగుంటుంది. ఇప్పుడు ఒక 6 సంవత్సరాలు అది చెరువులోకి నీళ్ళు రావడం లేదు. ఇంక అన్ని రాజకీయ నాయకుల కల్లా చెప్తుంది, ఎవరు పట్టించుకోలేదు. ఈ పింఛన్లు అంటావా అది అంటావా ఏమీ చేయలేదు. జగన్ వచ్చి ఏం చేయలేదు, చంద్రబాబు వస్తే ఏం చేయలేదు. ఇంక ఇదే ఏడిపే ఉండమ్మా ఏడిపి ఇంకా ఇంతే చూడు.